హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని హోమ్ మేడ్ 5 స్టార్ చాక్లెట్ని ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఇందులోని ఎటువంటి ప్రిజర్వేటివ్ ఐటమ్స్, ఎటువంటి కెమికల్స్ కలపకుండా ఈజీ మెథడ్లో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా మీ పిల్లలకి ఈజీ మెథడ్లో చేయొచ్చు అనమాట. నాకైతే ఈ 5 స్టార్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తినే చాక్లెట్స్ అయితే చాలా ఇష్టం అనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఈజీగా చేసుకునే విధానం అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మనం క్యారమెల్ రెడీ చేసుకోవడం కోసం 200 గ్రామ్స్ షుగర్ని అయితే నేను క్యారమెల్ చేసుకుంటున్నాను. 200 గ్రామ్స్ షుగర్ని కూడా మనం లో ఫ్లేమ్లోని ఎటువంటి వాటర్ కూడా వేయకుండా షుగర్ని మొత్తం కరగబెట్టుకోవాలన్నమాట. దీన్ని క్యారమెల్ చేసుకునే పద్ధతి అంటారన్నమాట. మనం లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉంటే షుగర్ మొత్తం ఇలా మెల్ట్ అయిపోయి క్యారమెల్ అయితే అవుతుంది. ఇందులోని 1 స్పూన్ వరకు బటర్ అయితే వేసుకోవచ్చు. ఇందులోని ఈ బటరు సాల్టెడ్ అయినా పర్వాలేదు, లేదు అంటే అన్సాల్టెడ్ అయినా పర్వాలేదండి. అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీము ఒక 1/2 కప్ వరకైనా వేసుకోవాలి. లేదు అంటే మనం విప్పింగ్ క్రీమ్ అయినా 1/2 కప్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పొగలు వస్తూ ఉంటాయండి. కంగారు పడకుండా కొంచెం నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనం ఆ వేసుకున్న బటర్ కానీ క్రీమ్ కానీ మంచిగా కుక్ అయ్యి క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ ఆపకుండా కలుపుతూ ఉంటే మనకి క్యారమెల్ అనేది ఎక్కడ స్టిక్కీగా అవ్వకుండా జాగ్రత్తగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇలా బబుల్గా వచ్చేటప్పుడు క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారేలోపు మనం పైన సెకండ్ కోటింగ్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మిల్క్ కాంపౌండ్ని 1 కప్ వరకు తీసుకొని లో ఫ్లేమ్లోని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మెల్ట్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద పెట్టి ఎక్కడికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనం కలుపుతూ ఉంటే మాడకుండా మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుందండి. ఇది మిల్క్ కాంపౌండ్ కాబట్టి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మెల్ట్ చేసుకోవచ్చు. సో ఈ మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోని నేను హోమ్ మేడ్గా చేసుకున్న కార్న్ సిరప్ అయినా అంటారు, గ్లూకోజ్ సిరప్ అని కూడా అంటారండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. అది నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కార్న్ సిరప్ వేసిన తర్వాత చాక్లెట్ మొత్తం కలుపుతూ ఉంటే మనకి హార్డ్ అయ్యి కొంచెం గట్టిగా అయ్యి చాక్లెట్ అనేది విరిగిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అదే మనం 5 స్టార్ చాక్లెట్లోని సెకండ్ లేయర్ అనమాట. ఈ సెకండ్ లేయర్ మనం తింటూ చాక్లెట్ తినేటప్పుడు కొద్దిగా కరిగినట్టుగా ఉంటుంది కదా, ఆ లేయర్ ఇదనమాట గ్లూకోజ్ సిరప్ వేసిన చాక్లెట్. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 పార్టిషన్స్గా తీసుకోవాలి. ఇలా 2 పార్టిషన్స్ తీసిన తర్వాత నేను మీ దగ్గర మౌల్స్ ఉంటే ఓకే, మౌల్స్ లేకపోతే ఇలా ప్లాస్టిక్ కంటైనర్లోనే బటర్ పేపర్ వేసుకొని 2 పార్టిషన్స్గా తీసుకున్న చాక్లెట్ని మొత్తం అంతా ఇందులో వేసుకొని బాక్స్ నిండా నేను స్పూన్తోనైనా హ్యాండ్స్తోనైనా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ సెంటర్లోని మనం క్యారమెల్ని మనం రెడీ చేసి చక్కగా చల్లారి పెట్టుకున్నాం కదా, దాన్ని మీకు చాక్లెట్ లోపల ఎంత క్యారమెల్ కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వరకు క్యారమెల్ వేసుకొని ఆ చాక్లెట్ మొత్తం మీద నేను చాక్లెట్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మనం మిగతా మిల్క్ కాంపౌండ్ ఉంటుంది కదా ఆ చాక్లెట్ని కూడా వేసుకొని క్యారమెల్ ఎక్కడ బయటికి రాకుండా మనం దీన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుంది. మన దగ్గర మౌల్స్ ఉంటే ఓకేనండి, మౌల్స్ లేకపోయినా సరే ఇలా బాక్స్లో చేసుకోవచ్చు. మౌల్స్లో వేసుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతి అనమాట. సో దీన్ని ఒక 5 or 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జే. ఆ తర్వాత అది సెట్ అయ్యేలోపు మనం మిల్క్ కాంపౌండ్ని ఇలా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది లాస్ట్ లేయర్ అనమాట. సో ఇలా మెల్ట్ అయిన చాక్లెట్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చాక్లెట్ని తీసి ఫ్రిడ్జ్లో నుంచి సెట్ అయిన తర్వాత బటర్ పేపర్ని మొత్తం తీసి మీకు కావాల్సిన అన్ని పీసెస్లో అయితే కట్ చేసుకోవచ్చు. మీ పీసెస్ మీ ఇష్టం అండి. సేల్ పర్పస్ అయితే 5 స్టార్
చాక్లెట్ని మీరు ఎంతవరకు సేల్ చేసుకుంటున్నారో మీ క్వాంటిటీని బట్టి మీరు కట్ చేసుకోండి. లేదు ఇంట్లోకి అయితే మీకు నచ్చిన విధంగా పీసెస్ని అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా స్లాబ్స్ లాగే అచ్చం 5 స్టార్ చాక్లెట్ ఎలా ఉంటుందో అలాగే స్లాబ్స్ లా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసిన ఒక్కొక్క స్లాబ్ని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్లోని డిప్ చేసి ఫోక్ స్పూన్ తోటి మొత్తం అంతా డిప్ చేసి ఫోక్ స్పూన్స్ ఉంటాయి కదా, ఫోక్ స్పూన్స్ తోటి తీసి ఎక్స్ట్రా చాక్లెట్ని అంతా డిప్ అయ్యేంత వరకు ఉంచి బటర్ పేపర్ మీద పెట్టుకొని ఒక 10 or 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఫస్ట్ చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది. మనం ఇలాగైనా సేల్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి డిజైన్ కావాలి అంటే మిగిలిన చాక్లెట్ ఉంటుంది కదా, అది పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా జిగ్జాగ్ మోడల్లోనే ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే ఇంట్లోకే చేశాను కాబట్టి ఇలా జిగ్జాగ్ ఇచ్చుకుంటే చూడడానికి క్రియేటివ్గా ఉంటుంది అని ఇలా చేసుకున్నాను. సో మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చాక్లెట్ మొత్తం సెట్ అయిపోయిందండి. ఇలా చాక్లెట్ మొత్తం సెట్ అయిన తర్వాత పీసెస్లా తీసుకుని ఎక్స్ట్రా సైడ్లు వస్తుంది కదా, దాన్ని నైఫ్ తోటి చక్కగా షేప్ అవుట్ ఇచ్చుకుంటే మనకి 5 స్టార్ చాక్లెట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా మీ పిల్లలకి మీ ఇంట్లోనే మీ స్వహస్తాలతో ఈ 5 స్టార్ చాక్లెట్ని చేసి పెట్టచ్చు. ఇంట్లో చేసుకునే చాక్లెట్స్ కాబట్టి చాలా హెల్త్కి మంచిదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలకి మీ చేతులతో చేసిన చాక్లెట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీ మెంబర్స్లోనే అయినా బర్త్డేస్కైనా మ్యారేజ్ డేకైనా ఇలా చాక్లెట్స్ అయితే రెడీ చేసి ఇవ్వడం నా హాబీ అనమాట. మీలో ఎంతమందికి ఈ చాక్లెట్స్ ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ని నొక్కితే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి అయితే వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.